వీడియోలో వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ లో ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ రిలేటెడ్ తెలుసుకుందాం. ఈ అప్డేట్ వచ్చేసి 10th ఆగస్ట్ 2022లో వచ్చింది. ఈ అప్డేట్ రిలేటెడ్ టు ఏదానికి సంబంధించి అయితే ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఉంటారో ఆర్ ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఉంటారో ఆర్ ట్రస్ట్ ఉంటారో ఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఉంటారో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిలేటెడ్ అంటే చారిటబుల్ పర్పస్ చేసే వాళ్ళ కోసం కానీ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళు కానీ ఆర్ హాస్పిటల్స్ ఇట్లా చేస్తుంటారు కదా, వీళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 17AA బుక్స్ ఆఫ్ అకౌంట్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ టు బి కెప్ట్ అండ్ మెయింటైన్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ని మెయింటైన్ చేయాలి. ఎవరు మెయింటైన్ చేయాలి? ఇందాక ఎవరైతే చెప్పినామో ఎవ్రీ ఫండ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ట్రస్ట్ అండ్ ఆర్ ఎనీ యూనివర్సిటీ ఆర్ ఎనీ అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎనీ హాస్పిటల్ ఆర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కంపల్సరీగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని మెయింటైన్ చేయాలి అండ్ అదర్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు దట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ ని కూడా మెయింటైన్ చేయాలి. అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి అంటే క్యాష్ బుక్ మెయింటైన్ చేయాలి, లెడ్జర్ బుక్ మెయింటైన్ చేయాలి, జర్నల్ మెయింటైన్ చేయాలి అండ్ వాటికి సంబంధించి కాపీస్ ఆఫ్ బిల్స్ అంటే ఏమన్నా మిషన్స్ అయితే బిల్స్ ని ప్రొవైడ్ చేస్తుంటారో ఆ బిల్స్ లో సీరియల్ నెంబర్స్ ని మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి పేషెంట్స్ కి సంబంధించి ఆర్ స్కూల్ ఫీజెస్ కి సంబంధించి ఓచర్స్ ఏవైతే ఇస్తారో వాటిలో సీరియల్ నెంబర్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అండ్ ఒరిజినల్ బిల్స్ అనేది పర్సన్ కి ఇష్యూ చేయాలి. ఎవరైతే పర్సన్ పేమెంట్ చేస్తాడో ఆ పర్సన్ కి పేమెంట్ చేసిన పర్సన్ కి. అండ్ జిరాక్స్ ప్రింట్ మనతో పెట్టుకోవాలి. అవి ఎవరు? ఇన్స్టిట్యూషన్స్ నడిపేవాళ్ళు. అండ్ వీటికి ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కాకుండా ఎనీ అదర్ బుక్స్ మళ్ళీ కావాలనుకుంటే ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆర్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ మెయింటైన్ చేయడం కోసం ఏవైతే బుక్స్ కావాలో ఆ బుక్స్ అంతా మెయింటైన్ చేయాలి. అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రిఫర్డ్ బిజినెస్ అండర్టేకింగ్ వాళ్ళు ఎట్లయితే బుక్స్ మెయింటైన్ చేస్తారో ఆ బుక్స్ కూడా మెయింటైన్ చేయాలి. అండ్ అదర్ డాక్యుమెంట్స్ లో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి ఇవన్నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి రిలేటెడ్. అండ్ అదర్ డాక్యుమెంట్స్ లో ఏవొస్తాయంటే రికార్డ్స్ రిలేటింగ్ టు ప్రొజెక్షన్స్ ఇన్స్టిట్యూషన్స్. ఆ ఇన్స్టిట్యూషన్ ఎవరైతే రన్ చేస్తుంటారో ఆ పర్సన్ కి సంబంధించిన డీటెయిల్స్ అంటే అతని యొక్క నేమ్, అతని యొక్క అడ్రస్ అండ్ అతని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమి. అండ్ ఈ ప్రాజెక్ట్స్ అంటే ఏమి అంటే ఫ్యూచర్స్, అది దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వీటికి సంబంధించిన డీటెయిల్స్, పర్సన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అండ్ పర్సన్ కి సంబంధించిన ఇన్కమ్ డీటెయిల్స్ ని కూడా ప్రొవైడ్ చేయాలి. అంటే డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ లో అతని యొక్క ఇన్కమ్స్ ఏమి, అంటే వేరే పర్సన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఏమైనా కలెక్ట్ చేసినారా, ఒకవేళ కలెక్ట్ చేసింటే డోనర్ యొక్క పర్సన్ ఎవరైతే డొనేట్ చేసినారో ఆ పర్సన్ యొక్క అడ్రస్ ఇవ్వాలి. అండ్ పాన్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్ ఇఫ్ అవైలబుల్, పాన్ ఆధార్ ఉంటే ఆ నెంబర్స్ ని ప్రొవైడ్ చేయాలి. డోనర్స్ యొక్క డీటెయిల్స్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ హెల్డ్ అండర్ ట్రస్ట్. అండ్ ఆ ట్రస్ట్ పేరు పైన ఏవైనా ఇన్కమ్ అంటే ట్రస్ట్ పేరు పైన ఏమైనా బిల్డింగ్ కానీ ఆర్ ఏమన్నా ప్లేసెస్ ఉన్నాయనుకోండి వాటిని రెంట్కి ఇచ్చినా అంటే వాటికి సంబంధించిన ఇన్కమ్స్ ని డిస్క్లోజ్ చేయాలి. అండ్ డిస్క్లోజ్ చేస్తున్న దాని ప్రకారం సెక్షన్ 11 ప్రకారం లిస్ట్ ని కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అండ్ ఇన్కమ్ ఆఫ్ ద ఫండ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ట్రస్ట్ ఆర్ యూనివర్సిటీ ఆర్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే దీని యొక్క ఇన్కమ్స్ ఉంటాయి కదా, అంటే అదర్ దెన్ కాంట్రిబ్యూషన్స్ కాకుండా ఇన్కమ్స్ ఏమన్నా ఉంటాయి. ఇంకా ఏమి ఇన్కమ్స్ ఉంటాయి? ఇవి మేబీ వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింటే ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించిన ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ కావచ్చు. అట్లా వేరే ఇన్కమ్స్ ఏమన్నా ఉంటే ఆ ఇన్కమ్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెయింటైన్ చేయాలి. అండ్ రికార్డ్ ఆఫ్ ఫాలోయింగ్ అవుట్ ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ పర్సన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. మనకి పైన ఇన్కమ్స్ వచ్చే డీటెయిల్స్ ని మెయింటైన్ చేయమన్నారు. కింద ఏం చెప్తున్నా అంటే ఆ ఇన్కమ్ ని మీరు ఎట్లా యూటిలైజ్ చేస్తున్నారు, ఎట్లా మీకు అకౌంట్ లో ఎట్లా వస్తుంది ఆ డీటెయిల్స్ ని మెయింటైన్ చేయాలి. అంటే అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియాలో ప్రొవైడ్ చేస్తున్నారా, ఇన్ ఇండియాలో చేస్తుంటే డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ అండ్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద పర్సన్ టు హూమ్ ఎనీ క్రెడిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్కూల్ రన్ చేస్తున్నాను, స్కూల్ కి సంబంధించి ఒక ఫ్లెక్సీ పెట్టాలనుకుంటున్నాం, పెద్ద ఫ్లెక్సీ పెట్టాలనుకుంటాం. ఆర్ ఒక ట్రస్ట్ ని మెయింటైన్ చేస్తున్నాం, ఆ ట్రస్ట్ కి సంబంధించి పెద్ద ఫ్లెక్సీ పెట్టాలనుకుంటున్నా. ఆ ఫ్లెక్సీకి సంబంధించిన ఇన్కమ్ నాకు వచ్చిన ఇన్కమ్స్ నుంచి నేను తీసుకుంటా. అంటే ఇక్కడ నేను ఇన్కమ్ ని అప్లై చేస్తున్నా ఈ ఫ్లెక్సీ కోసం. సో అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఎవరికైతే క్రెడిట్ చేస్తున్నాం అంటే ఆ ఫ్లెక్సీ పర్సన్ ఉంటారు కదా, ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ ని మనం మెయింటైన్ చేయాలి. ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఏం మెయింటైన్ చేయాలి? నేమ్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ ని మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఆ ట్రస్ట్ అనేది సెక్షన్ 12AB కింద రిజిస్టర్ అయ్యింటే అతని యొక్క నేమ్, అడ్రస్ ఒకటే కాదు అతని యొక్క పాన్ నెంబర్ కూడా తీసుకోవాలి. ఆ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఈ ఇన్కమ్ ని నేను అవుట్ సైడ్ ఇండియాలో యూజ్ చేస్తుంటే అవుట్ సైడ్ ఇండియాకి సంబంధించిన డీటెయిల్స్ ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది.
నేమ్, అతని యొక్క అడ్రస్ అండ్ అప్లికేషన్ ఆఫ్, అంటే నేను ఏ పర్పస్ వాడుతున్నా ఈ ఇన్కమ్ ని, ఆ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ డీమ్డ్ అప్లికేషన్ కూడా కొన్నిసార్లు చూసుకుంటారు, అంటే రీజన్ చూస్తారు. మనం ఏమన్నా స్పెసిఫిక్ ప్రొవైడ్ చేయలేకపోయినాం అనుకోండి, బట్ ఇన్కమ్ కి మనం రెస్పెక్టివ్ ఎక్స్పెండిచర్ మనం ప్రొవైడ్ చేయలేనప్పుడు వాళ్ళు డీమ్డ్ అప్లికేషన్ తీసుకుంటారు, అంటే మనం అప్లై చేసినట్టు తీసుకుంటారు కొన్ని కేసెస్లో. అండ్ ఇన్కమ్ అక్యుములేటెడ్ ఆర్ సెట్ అపార్ట్, అయితే ఇన్కమ్ పక్కకి తీసి పెట్టినామో, అంటే అక్యుములేట్ చేసి పెట్టినామో, ఆ ఇన్కమ్ డీటెయిల్స్ ని కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఈ ఇన్కమ్ అంటే మనీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఆ డిపాజిట్ ఫామ్స్ లో మనం స్పెసిఫై చేసిన ఆ స్పెసిఫై మోడ్ ఏదనేది చెప్పాల్సి ఉంటుంది. అంటే నేను బ్యాంక్ లో డిపాజిట్ చేసినా అనుకోండి, బ్యాంక్ అంటే నాన్ క్యాష్ లో మెయింటైన్ చేస్తున్నా అని. ఒకవేళ నేను ఆ మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ వేరే సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేసింటే ఆ మోడ్ ఏ దాని ప్రకారం చేసిన, బేరర్ చెక్ ఆర్ సెల్ఫ్ చెక్ ఆర్ మనకి పే చెక్, ఏ చెక్ ప్రకారం మేము మెయింటైన్ చేస్తున్నాం, ఆ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, రికార్డ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవుట్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ ఎనీ ప్రీవియస్ ఇయర్ ప్రీసీడింగ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్. అంటే నేను అక్యుములేట్ చేసిన ఇన్కమ్ ని పర్పస్ వేరే దానికోసం ఏమన్నా పర్పస్ వాడుతుంటే ఆ ఇన్కమ్ డీటెయిల్స్ యొక్క డీటెయిల్స్ ని నేను మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన, ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది, ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని నేను ఇప్పుడు యూజ్ చేస్తుంటే, ఆ యూజ్ చేస్తున్నా అంటే యూజ్ చేయడం ఇన్ ద సెన్స్ అప్లికేషన్ అంటారు. అప్లికేషన్ ఏ ఆబ్జెక్ట్ కోసం యూజ్ చేస్తున్నాం ఆ డీటెయిల్స్ ని మెయింటైన్ చేయాలి. అండ్ ఎవరికి పేమెంట్ చేస్తున్నాం అతని యొక్క నేమ్ అండ్ అడ్రస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కేసెస్లో డీమ్డ్ అప్లికేషన్ తీసుకుంటాము. అండ్ మనీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది ఇంతవరకు పైన చెప్పినది డైరెక్ట్ వచ్చిన ఇన్కమ్ ని ఇప్పుడు అక్యుములేట్ చేసిన అమౌంట్ ఏ పర్పస్ వాడుతున్నాం అన్న డీటెయిల్స్ ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, రికార్డ్ ఆఫ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ మేడ్ విత్ స్పెసిఫిక్ డైరెక్షన్స్, అంటే కొన్ని వాళ్ళు ఒక ట్రస్ట్ మెయింటైన్ చేస్తున్నారు, అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తుంటది. ఆ యాక్టివిటీస్ కి కొంతమంది వాలంటరీ కాంట్రిబ్యూషన్ చేసుకుంటారు, ఆ కాంట్రిబ్యూటర్ డీటెయిల్స్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే డోనర్ యొక్క అడ్రస్, ఒకవేళ ప్యాన్ ఉంటే ప్యాన్, ఆధార్ ఉంటే ఆధార్, ఈ డీటెయిల్స్ ని మెయింటైన్ చేయాలి. అండ్ అప్లికేషన్ అవుట్ ఆఫ్ సచ్ కాంట్రిబ్యూషన్, ఆ కాంట్రిబ్యూషన్ ని మనం ఏ పర్పస్ వాడుతున్నాం అనే డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆ కాంట్రిబ్యూషన్ మనం ఏ మోడ్ లో యూజ్ చేస్తున్నాం, అంటే వెదర్ క్యాష్ ఆర్ బ్యాంక్, ఆ డీటెయిల్స్ ని కూడా ప్రొవైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ వచ్చిన అమౌంట్స్ అంటే కాంట్రిబ్యూషన్ నుంచి వచ్చిన అమౌంట్స్ మనం ఏ ఫామ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎక్కడ డిపాజిట్ చేస్తున్నాము, ఆ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేసుకోవాల్సి వస్తుంది. రికార్డ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్డ్, మనం ఏవి రిసీవ్ చేసుకుంటున్నాము, ఆ రిసీవ్ అనేది ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆర్ రిపేర్ టెంపుల్ కానీ, మసీజెస్ కానీ, గురుద్వార్స్ కానీ, చర్చెస్ కానీ, అదర్ ప్లేసెస్ ఏమైనా నోటిఫై ప్లేసెస్ అయితే ఆ పర్సన్ ఏవైతే డోనర్ చేసినారో ఆ పర్సన్ కి 80G కింద డిడక్షన్ ప్రొవైడ్ చేస్తాము. 80G కింద డిడక్షన్ ప్రొవైడ్ చేస్తుంటే మనకి అది కార్పస్ ఫండ్ గా ట్రీట్ చేయాలి. ఎవరు మనం రిసీవ్ చేసుకున్న పర్సన్, మనం ఎవరైతే ట్రస్ట్ రన్ చేస్తున్నామో ఆ పర్సన్. సేమ్ ఆ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే రిసీవ్ చేసుకుంటామో వాళ్ళ డీటెయిల్స్ ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేయాలి ఎక్కడ అప్లై చేస్తున్నాం అనేది అన్నిటికీ కామన్. నెక్స్ట్, రికార్డ్ ఆఫ్ లోన్స్ అండ్ బారోయింగ్స్, ఏమన్నా మనం ఈ ట్రస్ట్ అనేది లోన్స్ ఇస్తుంది ఆర్ బారోయింగ్స్ తీసుకుంటుంది, ఆ డీటెయిల్స్ ని కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. డీటెయిల్స్ అనేది ఓన్లీ లోన్స్ ఇవ్వడం, బారోయింగ్స్ చేసుకోవడం అది మాత్రమే కాదు, రీపేమెంట్ టైం కూడా వాటి డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. డేట్ ఆఫ్ రీపేమెంట్ ఎప్పుడు ఉంటుంది, అమౌంట్ ఎంత, నేమ్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ ఎవరికాడ నుంచి లోన్ తీసుకున్నాం, ఆ పర్సన్ యొక్క అడ్రస్, అతని యొక్క పాన్ నెంబర్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి, ఆధార్ నెంబర్ ఉంటే ప్రొవైడ్ చేయాలి. నేను లోన్ కలెక్ట్ చేసిన కదా, ఆ లోన్ అప్లికేషన్ ఎట్లా చేస్తున్నా అండ్ ఆ లోన్ కి సంబంధించి రీపేమెంట్ ఎట్లా చేస్తున్నా ఆ డీటెయిల్స్ ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, రికార్డ్ ఆఫ్ ప్రాపర్టీస్ హెల్డ్ బై ద అసెసీ విత్ రెస్పెక్ట్ టు ద ఫాలోయింగ్ నేమ్, అంటే అతని యొక్క అసెట్స్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కి సంబంధించిన నేమ్ అండ్ అడ్రస్ ఎక్కడ ఉంది, దాని యొక్క కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత, అండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆఫ్ అసెట్స్ ఎంత. అండ్ ఒకవేళ మనం ప్రాపర్టీస్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఆ ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకి కన్సిడరేషన్ వస్తుంది కదా, ఆ కన్సిడరేషన్ ఎట్లా యూటిలైజ్ చేసినాము, ఎట్లా న్యూ క్యాపిటల్ అసెట్ ని మనం పర్చేజ్ చేస్తున్నాము. అండ్ ఒకవేళ మూవబుల్ ప్రాపర్టీస్ అయితే వాటి యొక్క నేచర్ అండ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆ డీటెయిల్స్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ట్రస్ట్ లో కొంతమంది స్పెసిఫైడ్ పర్సన్స్ ఉంటారు. స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఈ ఫండ్ మానిటర్ చేసే వాళ్ళు కానీ ఆర్ మెంబర్స్ లో కొంతమంది మెయిన్ మెంబర్స్ ఉంటారు.
వాళ్ళ యొక్క పర్సన్ యొక్క డీటెయిల్స్ ని కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఏం మెయింటైన్ చేయాలి? నేమ్, అడ్రస్, పాన్ నెంబర్ కంపల్సరీ అండ్ ఆధార్ నెంబర్ ఇఫ్ అవైలబుల్. అండ్ వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏం చేస్తున్నారు, డైరెక్ట్లీగా కానీ ఇండైరెక్ట్గా కానీ. అంటే వీళ్ళు బెనిఫిట్ కోసం చేయకూడదు. వన్స్ మీరు ట్రస్ట్ లో మెంబర్ గా ఉన్నారంటే మీ యొక్క బెనిఫిట్ కోసం మీరు ట్రస్ట్ ని వాడకూడదు. ఒకవేళ మీరు ఏ పర్పస్ చేసినా డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్ గా కానీ ఒక పర్పస్ చేసినా అంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది కంపల్సరీ రికార్డ్ కావాలి. అది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేది. సో టోటల్ గా ఎవరైతే చారిటబుల్ ట్రస్ట్ కానీ, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్కూల్స్ కానీ వాళ్ళంతా ఎవరైతే ఉంటారో ఇప్పటి నుంచి ఇంకా టైటింగ్ ద పొజిషన్, అంటే వాళ్ళ యొక్క బుక్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ మంచిగా మెయింటైన్ చేయాలి. ఇన్ని రోజులు ఎట్లుండే అంటే కొన్ని స్కూల్స్ ఆర్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కొన్ని ట్రస్ట్ ఆర్ కొన్ని కార్పొరేట్ సొసైటీస్ కొంతవరకు ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ రాసుకోవడం, ఆ రీసెంట్ పేమెంట్స్ వేసుకోవడం, అవి తీసుకొచ్చి ఒక ఆడిటర్ దగ్గర వెళ్ళడం, ఆ ఆడిటర్తో ఒక సైన్ చేయించుకోవడం, ఆ కాపీ తీసుకొని వెళ్ళడం, ఇది మెయింటైన్ చేస్తుండ్రి. ఇప్పుడు అట్లా మెయింటైన్ చేయడం కాదు. అంటే ఓన్లీ రీసెంట్ పేమెంట్స్, క్యాపిటల్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అవి ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత మెయింటైన్ చేస్తామంటే అది ఇప్పటి నుంచి కాదు. సో రెగ్యులర్ గా మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయగలిగితేనే మీరు ట్రస్ట్ ని రన్ చేయాలి, ఆర్ మీ యొక్క హాస్పిటల్ ని రన్ చేయాలి, ఆర్ మీ యొక్క స్కూల్స్ ఆర్ యూనివర్సిటీని మీరు రన్ చేయాలి. ఒకవేళ మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రెగ్యులర్ గా మెయింటైన్ చేయలేకపోతే మీరు ఇవన్నీ రన్ చేయడానికి రాదు. ఇయర్ ఎండింగ్ లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, రీసెంట్ పేమెంట్స్ వేసుకొని ఆడిటర్ తో సైన్ చేయించుకునే డేస్ వెళ్ళిపోతాయి. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఆర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ట్రస్ట్ కి సంబంధించి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటే వాట్సాప్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్.